హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, ఆ క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితంలో అసలు ఛాలెంజ్ ఏంటి ఇప్పుడు? మీరు అసలు ఏం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది? సో ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. బేసిక్‌గా ఈ టైప్ రీడింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే, టైమ్ టు టైమ్ ప్రతి మనిషి లైఫ్‌లో కూడా చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి. మేబీ కొన్నిసార్లు ప్రతిదీ కూడా ఛాలెంజ్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ రియల్‌గా అసలు ఛాలెంజ్ ఏంటి? సో మీరు ఏం చేయాల్సిన అవసరం ఉంది? యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో కూడా నేను ఒక వీడియో చేశాను. ఎలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలి అని. బట్ రియల్ ఛాలెంజ్ కోసం అయితే నేను మాట్లాడలేదు. మరి మీ కార్డ్స్ ప్రకారం యూనివర్స్ ఏంటి మీకు రియల్ ఛాలెంజ్ అనేది చెప్తుందో చూద్దాం. సో ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి రెడ్ ఫెదర్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి పింక్ ఫెదర్ ఉంది, థర్డ్ కార్డ్ సెట్ కి బ్లూ ఫెదర్ ఉంది. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్గా ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ జీవితంలో ఇప్పుడు రియల్ ఛాలెంజ్ ఏంటి, మీరు అసలు ఏం చేయాల్సిన అవసరం ఉంది, యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో యాక్చువల్గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ నేను చెప్తున్నానండి, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజోనేట్ అయితే తీసుకోండి, లేకపోతే ఇది స్కిప్ చేసి మీరు ఇంకొక పైల్ అయినా చూస్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నాకు ఒకటి మాత్రం అర్థమైందండి. అదేంటంటే ఇక్కడ రియల్ ఛాలెంజ్ అనేసరికి రీసెంట్ టైమ్స్ లోనే మీ లైఫ్ లో మీరు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారండి. అంటే ఇది ఎప్పటి నుంచో మీ లైఫ్ లో కొనసాగుతుంది అని నేను చెప్పను. బట్ కొంతమందికి చాలా రీసెంట్ గానే వాళ్ళ లైఫ్ లో ఏదో జరిగింది ఆర్ ఏదో జరుగుతుంది. సో మేబీ మీరు ఎప్పటి నుంచో ఒకవేళ ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా రీసెంట్ టైమ్స్ లోని ఇది ఎక్కువ కాంప్లికేట్ అవడం కానీ, ఎక్కువ మీరు స్ట్రగుల్ అయ్యే పరిస్థితి కానీ స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. సో బేసిక్ గా మీరు ఇలా ఈ సిచ్యువేషన్ లో స్ట్రగుల్ అవుతున్నారు కదా, ఇదే రియల్ ఛాలెంజ్ అండి. అంటే ఎప్పుడో జరిగిపోయినవి ఆర్ ఎప్పుడో మీరు ఫేస్ చేసినవి అది కాదు. లైక్ అవి మీ లైఫ్ లో ఇప్పుడు ఉన్నా, కంటిన్యూ అవుతున్నా, అవన్నీ కంటే కూడా ఈ రీసెంట్ టైమ్స్ లోని ఒక సిచ్యువేషన్ బిగిన్ అయ్యి ఉంటది. అది కొంచెం మీకు హెడ్ఏక్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు. ఆర్ అది కాకపోయినా ఎప్పటి నుంచో ఉన్న స్టిల్ ఈ రీసెంట్ టైమ్స్ లోనే ఆ సిచ్యువేషన్ లో ఒక టైప్ ఆఫ్ చేంజ్ అయినా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో ఈ జర్నీ అనేది ఇప్పుడు మీ లైఫ్ లో కంటిన్యూ అవుతుందండి. ఇదే రియల్ ఛాలెంజ్ అండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది మీరు అనుకున్నంత ఈజీగా కానీ, మీరు అనుకున్నంత కంఫర్టబుల్ గా కానీ ఉండదు. అయితే ఇది మీరు ఎందుకు ఫేస్ చేస్తారు అంటే, పర్సనల్ గ్రోత్ అన్నమాట. అంటే మీలో చేంజ్ రావడానికి, బెటర్ ఇండివిజువల్ గా అవ్వడానికి మోస్ట్లీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ అయితే మీ లైఫ్ లో బిగిన్ అయింది అని చెప్పొచ్చు. సో నేను చెప్తున్నాను కదండి, ఇది మీరు అనుకున్నంత కంఫర్టబుల్ గా ఈజీగా ఉండదు. కాకపోతే నేను ఒకటే చెప్తాను, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మీరు ఎలా ఫోకస్ చేయాలి అంటే, ఈ రోజు ఇది ఎలా అయినా సాల్వ్ చేయాలి ఆర్ ఈ సిచ్యువేషన్ కి మనం ఎంత తొందరగా సొల్యూషన్ వెతికితే అంత మంచిది అనేలాగా కాకుండా, ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీ లైఫ్ లో ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఈ సిచ్యువేషన్ ఎలా చేంజ్ అయితే మీకు బెనిఫిట్,
ఈ సిచ్యువేషన్ కోసం మీరు ఎలా చేంజ్ అవ్వడం ఇంపార్టెంట్. అంటే బిగ్గర్ పిక్చర్ చూడాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఎందుకో కానీ రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ ఈ వర్డ్ అనేది నేను రిపీట్ చేస్తున్నాను. జనరల్ రీడింగ్స్‌లో చాలా రీడింగ్స్‌లో చెప్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బిగ్గర్ పిక్చర్ చూడాలి. సో లాంగ్ టర్మ్ ప్లాన్ చేయాలి ఏదైనా అలాంటి పరిస్థితి ఉంది అన్నట్టుగా చెప్తున్నాను. చాలా ఫ్రీక్వెంట్‌గా ఇది చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. లైక్ మెసేజెస్ కూడా మరి అలా ఛానెల్ అవుతున్నప్పుడు అది చెప్పాల్సిన పరిస్థితి వస్తుందండి. సో ఏది ఏమైనా సరే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. జస్ట్ ఈ రోజు కోసం ప్లాన్ చేయడం ఆర్ ఈ రోజు ఏదో చేంజ్ చేయగలరు అని కాకుండా ఫ్యూచర్‌లో ఈ సిట్యుయేషన్ ఏంటి? మీరేంటి? సో అది మీరు ఆలోచించాలి. ఎందుకంటే క్లియర్‌గా ఈ సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఉంది అంటే గ్రోత్ ఇండికేట్ చేస్తుంది. కానీ ఈ గ్రోత్ అనేది ఈజీగా జరగదు. మీరు ఎంతో స్ట్రగుల్ తీసుకోవడం కానీ, ఈ జర్నీని మీరు కంటిన్యూ చేయడం కానీ, ఇక్కడ మీరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా ఏం నేర్చుకున్నారు? ఎలా ఎవాల్వ్ అయ్యారు? అనేది మ్యాటర్ అండి. సో, బేసిక్ ఇది మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి సంబంధించిందయితే కాదు. కేవలం మీకు సంబంధించింది మాత్రమే. అంటే నేనొకటి చెప్పగలను. ఇది రియల్ ఛాలెంజ్ అయినప్పటికీ కూడా అందరికంటే ఎక్కువ బెనిఫిట్ అయ్యేది ఎవరు అంటే మీరే. ఈ సిట్యుయేషన్ ఎండ్ అయ్యేసరికి ఆర్ ఈ సిట్యుయేషన్‌లో ఔట్‌కమ్ వల్ల మీరే ఎక్కువ బెనిఫిట్ అవుతారు. సో, అందుకే మీరేంటంటే ఎక్కువ ఫోకస్డ్‌గా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ టైంలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ రీసెంట్‌గా ఏమైనా మీరు ఇన్వెస్ట్ చేసినా ఆర్ ఏదైనా పర్చేస్ చేసినా ఆర్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా ఆర్ ఇంకేదైనా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయినా రీసెంట్ టైమ్స్‌లో చేంజెస్ వచ్చినా మొత్తానికి ఇలా రీసెంట్ టైమ్స్‌లో ఏవైనా చేంజెస్ మీరు చూస్తున్నారు. కొంచెం హెడేక్‌గా అనిపిస్తుంది అంటే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ ఈరోజు ఇప్పుడు ఏదో మార్చేయాలి అని కాకుండా లైక్ ఫ్యూచర్‌లో ఎలా ఏంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనేవి చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో స్టెబిలిటీ తీసుకురావడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ అండి. సో, అందుకే మీరేంటంటే జస్ట్ ఇప్పటి కోసం కాకుండా ఫ్యూచర్ పరంగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. వెంటనే ఎండ్ అయిపోతది అని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇలా చేస్తే ఇది చేంజ్ అయిపోద్ది, ఇది ఎండ్ అయిపోతది అని కాకుండా మీ వైపు నుంచి మీరు బెనిఫిట్ అవ్వడం కోసం అండ్ మీరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా గ్రో అవ్వడం కోసం చూసుకోండి. అది ఇంపార్టెంటు. అసలు ఇంకా యూనివర్స్ డీటెయిల్డ్‌గా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్ వల్ల మీరు గట్టిగానే ఎఫెక్ట్ అయినట్టున్నారండి. ఏదో నార్మల్‌గా ఎఫెక్ట్ అయినట్టుగా నాకేం అనిపించట్లేదు. కొంచెం హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. సఫర్ అవుతున్నారు. మీకు తెలుస్తుంది. అయితే ఎక్కడో కానీ మీరు చిన్న హోప్‌తో ఉన్నారు. మేబీ సిట్యుయేషన్‌ని మార్చగలరేమో. అంటే ఇది పర్మనెంట్‌గా కంటిన్యూ అవ్వదు. సో, ఎక్కడో ఒక పాయింట్‌లోని చేంజ్ తీసుకురాగలరు అని ఫీల్ అవుతున్నారు. బట్ మళ్ళీ ఎందుకో వెంటనే డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే ఏదైతే జరిగిందో ఇది అసలు మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. సో, మీకేంటంటే ఎక్కడో ఒక సైడ్ హోప్ క్రియేట్ అవుతున్నప్పటికీ, ఆ హోప్‌తో సిట్యుయేషన్‌ని మీరు చేంజ్ చేయలేకపోతున్నారు. సో, దానివల్ల మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇది వ్యక్తులకు సంబంధించిన సిట్యుయేషన్ అయినా అంతే. వ్యక్తుల్ని మార్చాలి అని మీరు ప్రయత్నాలు చేస్తున్నా ఏది మారట్లేదు. అంటే మీకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, మీరు ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. ఏది కూడా మీ కంట్రోల్‌లో లేదు అనే ఫీలింగ్ మీకొస్తుంది. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నేను చెప్పినట్టుగా ఈ సిట్యుయేషన్ ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్‌ని ఎలా చేంజ్ చేస్తే మీరు బెనిఫిట్ అవుతారు? దానికోసం మీరెలా చేంజ్ అవ్వాలి? ఇలాంటి విషయాల మీద ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందండి. అంటే ఇక్కడ మీరు వెంటనే డెసిషన్ తీసుకోవడానికి లేదు. అంటే మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా మాత్రం మీరు చూసుకోవాలి. ఎందుకంటే మీలో ఈ డెవిల్ ఎనర్జీ ఎప్పుడైతే ఉందో చాలా డెస్పరేట్‌గా ఉంటారు. ఆల్రెడీ చాలా మంది డెస్పరేట్ గానే ఉన్నారు. ఈ సిట్యుయేషన్‌ని ఎలా అయినా ఎండ్ చేయాలి. ఆర్ మీరు అనుకున్న విధంగా చేంజ్ తీసుకురావాలి అని. బట్ ఇప్పట్లో అలాంటి ఒక పాసిబిలిటీ అయితే లేదు. ఎందుకంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్ మీ లైఫ్‌లోకి రావడానికి కారణమే మీరు చేంజ్ అవ్వడానికి. మీరు మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి. ఇంకా ఓల్డ్ పర్సన్‌లా ఉండి, ఇంకా చైల్డిష్‌గా బిహేవ్ చేసి, సో, ఇక్కడ థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోకూడదు అనేది యూనివర్స్ ఇంటెన్షన్ అన్నమాట. సో, అందుకే మీరేంటంటే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ సిట్యుయేషన్‌ని డీల్ చేయాలి అంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవాలి. సో, రియాలిటీకి మీరు ఎంతవరకు కనెక్ట్ అవుతున్నారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే
మేబీ మీలో ఉన్న డెవిల్ ఎనర్జీ వల్ల మీరేంటంటే కొంచెం డెస్పరేట్ అవ్వడం, నెగెటివ్‌గా థింక్ చేయడం, నెగెటివ్‌గా అయినా సరే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అని చూడడం. అంటే కొంతమంది ఉంటారండి షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటారు. ఆర్ మ్యానిపులేట్ అవుతూ ఉంటారు చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల. ఎందుకంటే వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంటారు. ఈజీగా మ్యానిపులేట్ చేసేస్తుంటారు. సో, ఇక్కడ మీ సిట్యుయేషన్, మీ డెస్పరేషన్ బట్టి మీరు కూడా అలా మ్యానిపులేట్ అయిపోవచ్చు. అందుకే మీరేంటంటే అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి. నేనైతే క్లియర్‌గా మీకొకటే చెప్తాను. మేబీ ఈరోజు అండ్ కమింగ్ డేస్‌లో కూడా ఏది కూడా మీ ఫేవర్‌లో జరగనట్టే మీకుంటది. ఇవన్నీ కూడా మిమ్మల్ని కష్టపెడుతున్నట్టే మీకనిపిస్తది. ఏదో ఒకటి చేసేయాలి. ఎలాగో ఒకలాగా బయటకి వచ్చేయాలి. సో, ఫాస్ట్‌గా మనం డెసిషన్ తీసుకొని ఫాస్ట్‌గా ఏదో చేసేస్తే బెటరు అనే ఫీలింగొస్తది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఫాస్ట్‌గా చేయడం కంటే కూడా కొన్ని లాంగ్ టర్మ్ పాసిబిలిటీస్‌ని కన్సిడర్ చేయడం, రియాలిటీలో ఉండడం, దాని ప్రకారం మీరు ఏదైనా చేయడం చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పినట్టుగా మీరే ఎక్కువ బెనిఫిట్ అవుతారు. ఇది వ్యక్తులకు సంబంధించిందైనా, ఇంకెలాంటి సిట్యుయేషన్ అయినా మీరు బెనిఫిట్ అవ్వడానికే ఇలాంటి ఒక సిట్యుయేషన్ బిగిన్ అయింది కాబట్టి, మరి మిమ్మల్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మీరు ఎలా చేంజ్ అవుతారు? అండ్ మీ వైపు నుంచి ప్లానింగ్ ఎలా ఉంటది అనేది ఇంపార్టెంట్ అండి. సో, డెస్పరేట్‌గా ఉండొద్దు. వ్యక్తుల సపోర్ట్ తీసుకొని వ్యక్తుల మీద డిపెండ్ అయిపోవాలని కూడా చూడొద్దు. ఇది ఎప్పుడు ఎండ్ అవ్వాలో అప్పుడే ఎండ్ అవుతది. కానీ మీ వైపు నుంచి మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేస్తే మీకు తెలియకుండానే ఎండ్ అయిపోతదండి. కొంతమందికి ఎలా అయితే తెలియకుండా బిగిన్ అయిందో ఆర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేంజ్ వచ్చిందో, సో, అలాగే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గుడ్ చేంజ్ కూడా వస్తది. ఇక్కడ న్యూ బిగినింగ్స్‌కి పాసిబిలిటీ కనిపిస్తుంది. నేను చెప్పినట్టుగా ఇవన్నీ మీకోసమే జరుగుతున్నాయి. అందుకే అన్నీ కూడా మీకు తెలుస్తున్నాయి. తెలిసినప్పటికీ ఏది చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ నేను చెప్తున్నాను కదండీ! మీరు ఆలోచించే విధానం, ఈ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకునే విధానం అండ్ ఇక్కడ మీరు ప్లాన్ చేయాల్సిన విధానం అనేది చాలా ఇంపార్టెంటు. సో, వాటి మీద ప్రాపర్‌గా ఫోకస్ చేశారు అంటే మాత్రం సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లో ఉంటుంది. ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. జస్ట్ మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసి రియాలిటీ అర్థం చేసుకొని ఫ్యూచర్ పరంగా ఏదైనా ప్లాన్ చేస్తే బెటర్ అండి. అప్పుడే మీరు ఎక్కువ బెనిఫిట్ అవుతారు. మీ ఎమోషన్స్, నెగెటివ్ అటాచ్‌మెంట్స్ లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నా ఇవన్నింటిని కూడా మీరు ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలండి. మీరు వాటి వల్ల ఎఫెక్ట్ అవ్వకూడదు. అలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. కాన్ఫిడెంట్‌గా మీరు చేయాల్సింది చేయాలండి. సో, క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే బ్లాక్ టార్మలిన్ అండ్ టైగర్ ఐ కాంబినేషన్‌లో మీరొక బ్రేస్లెట్‌ని వేర్ చేయొచ్చు. మీరున్న సిట్యుయేషన్‌కి. సో, అది కన్సిడర్ చేయండి. ఇంకా ఏదైనా కన్సిడర్ చేయాలి అనుకుంటే జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సెలీనైట్ అండ్ ఎమెథిస్ట్ కాంబినేషన్‌లో బ్రేస్లెట్ కూడా వేర్ చేయొచ్చండి. సో, ప్రాబ్లమ్ లేదు. ఇవేవైనా వేర్ చేయొచ్చు. అండ్ ఫైనల్‌గా యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి అంటే, సో, ఈ సిట్యుయేషన్‌లో మీరు సెక్యూరిటీ కోరుకుంటున్నారు. ఇది నిజమండి. సో, మీరు సెక్యూరిటీ కోరుకుంటున్నారు కాబట్టే కొంత డెస్పరేట్‌గా ఉన్నారు. సిట్యుయేషన్‌ని చేంజ్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. సో, రిజల్ట్ మీరు అనుకున్న విధంగా రావట్లేదు. అది మీకు తెలుస్తుంది. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ట్రూ సెక్యూరిటీ అనేసరికి ఫస్ట్ మీకు మీరు టైమ్ అండ్ స్పేస్ ఇవ్వాలండి. అండ్ ఇచ్చిన తర్వాత ఈ సిట్యుయేషన్ అనేది ఎలా చేంజ్ అయితే మీకు రియల్ ఫ్రీడమ్ వస్తుంది. అండ్ ఈ సిట్యుయేషన్ వల్ల మీరు రియల్‌గా బెనిఫిట్ అవ్వడం అంటే ఏంటి? ఏ విధంగా? అని ప్రాపర్‌గా థింక్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వద్దు. వేరే వ్యక్తుల సజెషన్స్ కూడా తీసుకోవద్దు. మీరేం చేయాలి అంటే మీ పర్సనల్ పవర్ మీరు తెలుసుకొని అది మాత్రమే మీరు యూజ్ చేయాలి. మీ పవర్‌ని మీరు యూజ్ చేసి మాత్రమే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి. ఇంకొకళ్ళకి మీ పవర్ ఇచ్చారు అంటే మాత్రం ఇవన్నీ కూడా మీ లైఫ్‌లో ఉండవండి. మీరు ఏ సెక్యూరిటీ అయితే కోరుకుంటున్నారో అది మీకు దొరకదు. అసలు రియల్ సెక్యూరిటీ అంటే ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ సిట్యుయేషన్ ప్రకారం మీరు సెక్యూరిటీ ఒకలాగా కోరుకోవచ్చు. బట్ రియాలిటీలో అది డిఫరెంట్ ఉండొచ్చు. సో, మీకు రియల్‌గా ఇక్కడ సెక్యూరిటీ అనేసరికి యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీకు పర్సనల్ స్పేస్ ఉండడం కానీ, మీకంటూ టైం ఉండడం కానీ, మీకంటూ ఫ్రీడమ్ ఉండడం కానీ, మీ పర్సనల్ పవర్‌ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడం కానీ రియల్‌గా సెక్యూరిటీ. అండ్ ఆ లవ్‌ని ఫైండ్ చేయడం కానీ రియల్ సెక్యూరిటీ అన్నట్టుగా చెప్తుంది. ఇవన్నీ ఉంటే మీ దగ్గర అన్నీ ఉన్నట్టేనంట. సో, ఇవి మీరు ఈ సిట్యుయేషన్‌లో కోరుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థం అండి. ఇవేవి కాకుండా మీరు ఇంకేవైనా
సెక్యూరిటీస్ అనుకొని కోరుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. సో మేబీ చాలా మంది ఇవే కోరుకోవచ్చు. బట్ కోరుకోవడం వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఒకవేళ మీరు ఇవి కోరుకోకపోతే ఈ రోజు నుంచి కూడా ట్రూ సెక్యూరిటీ అనేసరికి ఇవే అని తెలుసుకోండి. అట్ ద సేమ్ టైం ఇవి అని తెలిసిన దీని ప్రకారం మీరు మీకోసం స్టాండ్ తీసుకోవడం, మీరు ఈ సిట్యుయేషన్‌లో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఎలాగా అసలు ఏం చేస్తే బావుంటుంది అనేది ఆలోచించి ఏదైనా చేస్తేనే బెనిఫిట్ అవుతారండి. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు రియల్ ఛాలెంజ్ ఏంటి? మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. మీ లైఫ్‌లో 2 ఛాలెంజెస్ ఉన్నాయండి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిట్యుయేషన్ రెజోనేట్ అవ్వచ్చు. కార్డ్స్ ప్రకారం అయితే నాకు 2 రకాలు కనిపిస్తున్నాయి. నేను 2 రకాలకి సంబంధించి కూడా మీతో డిస్కస్ చేస్తాను. బట్ మీకెలా రెజోనేట్ అయితే మీరు అలా తీసేసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద పార్ట్ విడిచిపెట్టేయొచ్చు. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే రిలేషన్‌షిప్‌లో కమిట్మెంట్ ప్రాబ్లమ్ ఉందండి. ఎందుకో కానీ ఆ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. లేదా మీరే వాళ్ళ విషయంలో కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఒక కమిట్మెంట్ ప్రాబ్లమ్ కనిపిస్తుంది. అంటే రిలేషన్‌షిప్ వైస్ థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ మీద మీ ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మేబీ వాళ్ళకి మీ విషయంలో ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కానీ కమిట్మెంట్ ఫ్యూచర్ అనేసరికి చాలా అన్‌సర్టైన్‌గా ఉన్నదన్నమాట సిట్యుయేషన్. సో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. చార్జ్ తీసుకోలేకపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఎంత థింగ్స్‌ని కంట్రోల్ చేయాలి, ఎంత థింగ్స్‌ని బెటర్ చేయాలి అనుకున్నా అది ఎందుకో పాసిబుల్ అవ్వట్లేదు. సో ఇది మీకు రియల్ ఛాలెంజ్ లాగైతే అనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఇదే మీ లైఫ్‌లో ఇప్పుడు రియల్ ఛాలెంజ్ అని మీరు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ బట్టి ఆర్ వాళ్ళ పాస్ట్ ట్రామా బట్టి వాళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతూ ఉంటారు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలా చేయాలి? ఏం చేయాలి? ఒకవేళ మనం ఛాన్స్ తీసుకున్నా మన లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అంటే ఇలా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమందికేంటంటే ఆపోజిట్ పర్సన్ ఇలా ఫీల్ అవ్వడం వల్ల ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేకపోతూ ఉంటారు. ఆర్ ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేకపోతూ ఉంటారు. దీనివల్ల కూడా మెంటల్‌గా స్ట్రెస్ తీసుకుంటున్న వాళ్ళు మేబీ మీలో చాలా మందున్నారు. సో, ఇలాంటి ఒక ఛాలెంజ్ మీ లైఫ్‌లో ఉంది కాబట్టి, ఇప్పుడు ఫైనల్‌గా ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చార్జ్ తీసుకోవడం కానీ ఇంపార్టెంట్ అండి. లైక్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇది కొంతమందికి రియల్ ఛాలెంజ్ అనమాట. ఇంకొంతమందికి కెరియర్‌లోని థింగ్స్ వాళ్ళనుకున్న విధంగా వర్కౌట్ అవ్వట్లేదండి. మేబీ మీకు జాబ్ ఉండొచ్చు. సో, మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఒక పొజిషన్‌లో ఉండొచ్చు ఆల్రెడీ. బట్ స్టిల్ ఒక సాటిస్ఫాక్షన్ లేదు. సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉన్నట్టుగా అనిపించట్లేదు మీకు. మీరు డిజర్వ్ చేసేది మీకు దొరకట్లేదు అని అనిపిస్తుంది. కొంతమందికి కంప్లీట్‌గా జాబే లేకపోయి ఉండొచ్చు. కెరియర్ ఏంటంటే వాళ్ళు బిల్డ్ చేయాలి అనుకున్నా బిల్డ్ చేయలేకపోతూ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏది స్టార్ట్ చేసినా ఫెయిల్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళు ఎప్పుడు ఏదైనా అనుకున్నా అది నెగెటివ్‌గా జరగడం కానీ ఇలాంటివైనా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. సో, దానివల్ల యాక్చువల్‌గా ఇక్కడ మీరేంటంటే సఫర్ అవుతున్నారు. లైక్ కెరియర్‌లో కూడా ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. సో, ఫైనల్‌గా మీ కెరియర్‌ని మీరు బెటర్‌గా చేంజ్ చేయాల్సిన అవసరం ఉందండి. కెరియర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది ఇంకొక ఛాలెంజ్. మేబీ ఈ 2 కూడా ఉండొచ్చు కొంతమందికి. ఏది ఏమైనా సరే ఇలా మీరేంటంటే స్ట్రగుల్ అవుతున్నారు. సో, ఈ 2 విషయాల మీద మీరిప్పుడు ఫోకస్ చేయడం కానీ, వీటి కోసం అని చెప్పి వర్క్ చేయడం కానీ, మీ వైపు నుంచి మీరేంటంటే ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం ఉంది అని తెలుసుకోవడం కానీ ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా సరే కార్డ్స్ చూసిన ప్రకారం ఈ 2 ఛాలెంజెస్ ఉంటే మాత్రం ఫైనల్‌గా మీరు ఇక్కడ చార్జ్ తీసుకోవాలి. లైక్ మీరు యాక్షన్ తీసుకోవాలి. అండ్ మీ వైపు నుంచి మీరు ఏం చేయాలి అనేది కూడా ఒకసారి ఆలోచించి చెయ్యాలిలెండి. ఏదో యాక్షన్ తీసుకోండి అంటే ఎలా తీసేసుకుంటారు? మీ పరిస్థితి ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. బట్ దీనికోసం మీరు ఇంకా ఆలోచించాలి. ఆలోచించి ఏదైనా చెయ్యాలి. సో, యూనివర్స్ అసలు ఏం చెప్తుందో చూస్తే ఇంకా మనకు అర్థమవుతుంది. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. స్టార్టింగ్‌లో నేను చెప్పినట్టే మీరున్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. లైక్ మీకేం కావాలి అనేది మీకు తెలుసండి. అసలు మీకెవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో, అలా ఎందుకు అంటే మీరు చాలా స్మార్ట్ అండి. చాలా షార్ప్. అందుకే మీరేంటంటే సోలోగానే చాలా వరకు హ్యాండిల్ చేశారు ప్రతిదీ కూడా. సో, ఇలా మీరేంటంటే చాలా కష్టపడిన తర్వాత, మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేసిన తర్వాత, ఎందుకో ఇంకా మీరు స్టక్ అయిపోయే ఉన్నారు. ఎందుకో ఇంకా మీరు ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది ఫైండ్ చేయలేదు. దానికి రీజన్ ఒకటేనండి. ఒకప్పుడులాగా మీరు లేరిప్పుడు.
ఒకప్పుడు మీకున్న కాన్ఫిడెన్స్ కానీ, ఒకప్పుడు మీ స్మార్ట్‌నెస్ కానీ, ఒకప్పుడు మీ సిట్యుయేషన్స్‌ని మీరు అనాలిసిస్ చేసిన వే కానీ డిఫరెంట్ అండి. ఇప్పుడు మీరేంటంటే ఎమోషనల్ అయిపోతున్నారు. ఎలాంటి విషయాల్లో ఎమోషనల్ అవ్వకూడదో, ఎలాంటి విషయాల్లో స్ట్రాంగ్‌గా ఉండాల్సిన అవసరం ఉందో, అలాంటి విషయాల్లోనే మీరేంటంటే ఎమోషనల్ అవుతున్నారు. మీరు మీలాగా లేరు. అదే ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ అండి. మీరు మీలాగా లేకపోవడం వల్ల మీరేంటంటే ప్రాపర్‌గా ఫోకస్ చేయలేకపోతున్నారు. అండ్ అంత డిటర్మైన్డ్‌గా లేరు. సో, స్ట్రగుల్ అవుతున్నారు. ఏది కూడా మీ ఫేవర్‌లో చేంజ్ చేసుకోలేకపోతున్నారు. నిజానికి మీ సిట్యుయేషన్‌కి, మీ ఛాలెంజ్‌కి మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. మీరు క్లూలెస్ కాదు ఆర్ హోప్‌లెస్ కూడా కాదు. కాకపోతే మరి మీరు మీలాగా లేరు కదా! ఒకప్పుడు మీ పర్సనాలిటీ డిఫరెంట్. ఒకప్పుడు మీ థాట్ ప్రాసెస్ డిఫరెంట్. బట్ ఇప్పుడు కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఎమోషనల్ అయిపోతున్నారు. వీక్ అయిపోతున్నారు. సో, చేయలేరేమో అని భయపడుతున్నారు. చాలా జరుగుతున్నాయండి. యాక్చువల్‌గా నేనైతే మీకు ఒకటే చెప్తాను. మీలో మార్పొస్తే తప్ప మీ జీవితంలో మార్పు రాదండి. ఇది అంటే ఇందాకే నేను చెప్పాను. మీరు చార్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని. సిట్యుయేషన్ ఏంటి అనేది మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించడం కానీ, పరిస్థితి కోసం ఆలోచించడం కానీ ఇంపార్టెంటే. బట్ అది ఫస్ట్ కాదు. మీరు ఫస్ట్. సో, మీకు మీరు ఫస్ట్ కాబట్టి మీరు ఇక్కడ ఫైనల్‌గా మాట్లాడాలి. ఫైనల్‌గా స్టాండ్ తీసుకోవాలి. అట్‌లీస్ట్ ఇది మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఇంకా వీక్‌గా ఫీల్ అవుతున్నారు. కష్టంగా అనిపిస్తుంది అంటే హెల్ప్ అడగండి. ఎవరో ఒకళ్ళ సపోర్ట్ తీసుకోండి. హెల్ప్ అడగడానికి ఇగో అనేది అడ్డు రాకూడదండి. కొంతమందుంటారు. వాళ్ళేంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని మాట్లాడతారు. బట్ కొన్ని విషయాల్లోని సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండడం తప్పు కాదు కానీ, లిటరల్‌గా మీరు ఇంకా ఇందులోని స్టక్ అయిపోతున్నారు. రోజు రోజుకి థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి. మీ లైఫ్ స్ట్రెస్‌ఫుల్‌గా చేంజ్ అవుతుంది అంటే, ఇంకా అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ అని చూసుకుంటే, తర్వాత మీరు ఏది చేయలేరండి. మీ చేతుల్లో ఏది ఉండదు. సో, అట్‌లీస్ట్ ఇప్పటికైనా ఈ సిట్యుయేషన్ కోసం మీరు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటే, మీరు ఎవరి సపోర్ట్ అయినా తీసుకోండి. ఎవరితోనైనా మాట్లాడండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరి సపోర్టు అవసరం లేదు అనుకుంటే, మీకు మీరైనా స్టాండ్ తీసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే, మీలో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ కానీ, మీ నెగెటివ్ ప్యాటర్న్స్ కానీ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే, సగం మంది స్టాండ్ తీసుకోవాలి అంటే ఇబ్బంది పడట్లేదు. కానీ వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ వాళ్ళని స్టాప్ చేస్తున్నాయి. ఏమో మనం స్టాండ్ తీసుకున్నా థింగ్స్ వర్కౌట్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఏమో మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నా చేయలేకపోతే, అనుకున్న విధంగా రిజల్ట్ రాకపోతే, సో, మేబీ అప్పుడు కూడా మనం డిసప్పాయింట్ అవుతామేమో. దానికంటే సైలెంట్‌గా ఉండడమే మంచిదేమో. ఆర్ ఇక్కడ థింగ్స్‌ని స్మూత్‌గా రన్ చేయాలి అంటే, మనం సాఫ్ట్‌గా ఉండడమే మంచిదేమో. మన ప్రీవియస్ పర్సనాలిటీ మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తదేమో. ఇలాంటి ఆలోచనలు మీరు విడిచిపెట్టేయాలి. మీ ఆలోచనల వల్లే మీరిక్కడే ఉంటున్నారండి. మీ జీవితం మారట్లేదు. సో, ఇలాంటి ఆలోచనలు మీరు విడిచిపెట్టేస్తే తప్ప మీ జీవితం మారదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌కి మీరు క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే టైగర్ ఐ వేర్ చేయొచ్చు. ఆర్ టైగర్ ఐ, కార్నాలియన్ కాంబినేషన్‌లో కూడా వేర్ చేయొచ్చు. ఆర్ టైగర్ అయ్యి, బ్లాక్ టార్మలిన్ కూడా కాంబినేషన్‌లో వేర్ చేయొచ్చు. బట్ ఇది సిట్యుయేషన్‌కి మారిపోతది. సో, ఏది ఏమైనా సరే ఒకటి నేను క్లియర్‌గా చెప్తాను. క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. అది పక్కన పెట్టేస్తే, మీ సిట్యుయేషన్‌లో నాకర్థమైందేంటంటే, మీరు ఒకళ్ళ సపోర్ట్ తీసుకుంటేనైనా మేబీ చేంజ్ అవుతారేమో. కాన్ఫిడెంట్‌గా స్టాండ్ తీసుకోగలరేమో. లేదు ఒకళ్ళు సపోర్ట్ తీసుకోరు అంటే అవసరం లేదు అని మీకు అనిపించినా ఓకే. బట్ మీకు మీరైనా స్టాండ్ తీసుకోవాలి. మీ భయాలు మిమ్మల్ని స్టాప్ చేయకూడదండి. మీలో పెరుగుతున్న ఈ ఇన్‌సెక్యూరిటీస్ కానీ ఆర్ నెగెటివ్ థాట్స్ కానీ మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు. సో, ఇదే ఇక్కడ రియల్ ప్రాబ్లమ్. ఆ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? సో, వాళ్ళ వైపు నుంచి మీకు క్లారిటీ వస్తుందా లేదా అంటే మీరు చేయాల్సిన పని మీరు కరెక్ట్‌గా చేస్తే, మీరిక్కడ మాట్లాడాల్సిన విధంగా మాట్లాడితే ఆర్ మాట్లాడిస్తే వాటెవర్ సిట్యుయేషన్ బట్టి మీరు అంటే ఇంకా ఏదైనా పర్వాలేదు. ఒక ఆన్సర్ ఇంపార్టెంట్ అనుకున్న విధంగా కానీ ముందుకు వెళ్తే, ఈ ఛాలెంజ్ అనేది మీ లైఫ్‌లో ఎండ్ అవుతుంది. కానీ మీరు థింగ్స్ స్మూత్‌గా రన్ అవ్వాలి. మనం ప్రిటెండ్ చేయడమే మంచిది. మనం హర్ట్ అయినా, మనకి కష్టంగా ఉన్నా మోస్ట్‌లీ మనం ఇలా హోల్డ్ చేద్దాం అని అనుకుంటే మీరే సఫర్ అవుతారు. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఈవెన్ మీరే కమిట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అంటే కూడా ఇందులో ఉన్న పాజిటివ్ ఏంటి? నెగెటివ్ ఏంటి? సో, ఏదో ఒక రోజు మీరు డెసిషన్ తీసుకోవాలి కదా! ఈరోజు కాకపోయినా.
సో ఎందుకు ఈ రోజే తీసుకోకుండా అలా టైం వేస్ట్ చేస్తున్నారు? తర్వాత మీరే రిగ్రెట్ అయ్యే పరిస్థితి రావచ్చు కదా! ఇలా మీరు ఆలోచించాలి. అంటే ఇంకా ఫైనల్‌గా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. కెరియర్ పాత్‌లో కూడా అంతే. అలాగా భయపడి నేను చేయలేనేమో, నా వల్ల అవ్వదేమో, నా లైఫ్ ఇంతేనేమో అనుకునే బదులు మీరసలు ఏం చేయగలరు? మీకసలు ఏది ఇంట్రెస్ట్ ఉంది? అంటే ఎంత ప్యాషనేట్‌గా ఉన్నారు ఏ విషయంలోనైనా. అది మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ప్యాషన్ ఉంటే వన్స్ మీరది స్టార్ట్ చేసిన తర్వాత మీరు అనుకున్న విధంగా రిజల్ట్ లేకపోయినా మీరు రిగ్రెట్ అవ్వరండి. బట్ మీకు అంత ప్యాషన్ లేకుండా సేఫ్ పాత్‌ని చూజ్ చేసుకుంటే సక్సెస్ అనేది వచ్చినా రాకపోయినా సరే మీరు సేమ్ వేలోనే ఉంటారు. రాకపోతే ఇంకా చాలా రిగ్రెట్ అవుతారు. అది వేరే విషయం. సో, అందుకే మీరు ఏం చేయాలో అది చెయ్యండి. ఏం చేయాలనిపిస్తుందో దాని మీద మీరు దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీ లైఫ్‌లో రియల్ ఛాలెంజ్ అంటే మాత్రం మీరు స్టాండ్ తీసుకోకపోవడం వల్లే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మేబీ మీరు కరెక్ట్‌గా స్టాండ్ తీసుకొని కరెక్ట్‌గా అప్రోచ్ అయితే చేంజ్ అయితే చూడొచ్చు. సో, యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా చూద్దాం. స్పీకప్ అంట. ఆల్రెడీ చెప్పాను. సో, మళ్ళీ చెప్తున్నాను. మీరేదో పీస్‌ని ఫైండ్ చేయాలి అనుకోని కాన్‌ఫ్లిక్ట్‌ని అవాయిడ్ చేస్తే, మీకు మీరే వార్ స్టార్ట్ చేసినట్టంట. క్లియర్‌గా యూనివర్స్ నుంచి కూడా మీకు ఫైనల్‌గా కూడా అడ్వైస్ అదే. నేను చెప్తున్నాను కదండీ! ఇంక సైలెంట్‌గా ఉండడం వల్ల ఏది మారదు. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. పీస్‌ని చూజ్ చేసుకుంటే అంతా మారిపోతుంది అనుకుంటే, మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ అయితే ఆ విధంగా ఎండ్ అయ్యేది కాదు. అంటే అన్ని ఛాలెంజెస్ ఒకలా ఉండవండి. వాటి నేచర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటది. సో, అలాంటప్పుడు మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు సైలెంట్‌గా ఉంటాం, ప్రిటెండ్ చేస్తాం అంటే ఎలా కుదురుతుంది? ఎందుకు అంటే దానికి సొల్యూషన్ అది కాదు. ఆ విధంగా అది ఎండ్ అవ్వదు. అలాంటప్పుడు మీరు ఆ పాత్‌నే చూజ్ చేసుకోవడం వల్ల ఇక్కడ టైం వేస్ట్ అయ్యేది ఎవరికి అంటే మీకే. దానివల్ల మీరు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరు. సో, మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. మాట్లాడండి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తీసుకోండి. సో, ఎప్పుడైనా ఇది ఫేస్ చేయాలి. ఇంకా అలాగ మీరు డ్రాగ్ చేయడం వల్ల మీకే టైం వేస్ట్ అవుతది తప్ప ఏది మారదు. ఈవెన్ కెరియర్ పరంగా అయినా అంతేనండి. అలాగ సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేద్దాం. ఇలాగే వెళ్ళిపోతే చాలు ముందుకి అంటే ఇంక ఇక్కడే ఉంటారు. సో, లైఫ్‌లోని మీరు కోరుకున్న మార్పు కానీ, మీరు కోరుకున్న గుర్తింపు కానీ మీకు రాదు. సో, మీరు అందుకే మీ సిట్యుయేషన్‌కి సంబంధించి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, అందుకే సేమ్ టైప్ ఆఫ్ మెసేజెసే ఛానెల్ అవుతున్నాయి మళ్ళీ మళ్ళీ. నేను చెప్పాల్సిందైతే చెప్పాను. అల్టిమేట్‌గా డెసిషన్ తీసుకోవాల్సింది మీరే కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు రియల్ ఛాలెంజ్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఇక్కడ 2 టైప్ ఆఫ్ ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. సో, మీకు రెజొనేట్ అయినంత వరకు తీసుకోండి. రిమైనింగ్ పార్ట్ స్కిప్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మీరే. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే మీ లైఫ్‌లో ఉన్న ఒక పర్సన్. సో, వాళ్ళు బేసిక్‌గా ఒక లేడీ అవ్వచ్చు. ఇలా ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్ బట్టి ఒక్కొక్క ఛాలెంజ్. మొత్తానికి 2 రకాల ఛాలెంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి మీకు మీరు ఎందుకు ఒక పెద్ద ఛాలెంజ్ అనేది నేను మాట్లాడతానిప్పుడు. మీరేంటంటే పాస్ట్‌లో ట్రామా క్యారీ చేయడం వల్లో, లేకపోతే చైల్డ్‌హుడ్ ట్రామా వల్లనో మీరు ఇంకా హీల్ అవ్వలేదండి. మీరేంటంటే మీ వరకు నేనొక మెచ్యూర్డ్ పర్సన్‌గా చేంజ్ అయ్యాను. నేను ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అయ్యాను. నేను పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో చాలా బెటర్‌గా ఉన్నాను అని ఫీల్ అవుతూ ఉండొచ్చు. కానీ నిజానికి మీ ఇన్నర్ చైల్డ్ ఇంకా హీల్ అవ్వలేదు. మీ ఇన్నర్ చైల్డ్ హ్యాపీగా లేరనమాట. సో, దానివల్ల అప్పుడప్పుడు మీకు వస్తున్న ఆలోచనలు కానీ, మీరు చేసే పనులు కానీ అస్సలు సంబంధం లేకుండా ఉంటున్నాయి. అంటే యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీరు ఎలా ఉండాలో అలా ఉండకుండా ఇంకొకలాగా ఉంటున్నారు. అందుకే చేసే పనులు కూడా అలా ఉంటున్నాయి. మీరు ఒరిజినల్‌గా అది కాదు. కానీ చేస్తున్న పనుల్లో మాత్రం అదేలాగా కనిపిస్తున్నారనమాట. దీనివల్ల మీ జీవితంలో మీరేంటంటే సమస్యల్ని ఆకర్షిస్తూనే ఉన్నారు. చాలా మంది ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ జీవితంలో ఒక సమస్య పోతే ఇంకొక సమస్య వస్తూనే ఉంది. ఈ సమస్యలకి కారణం ఎవరు అంటే మీరే. ఎందుకంటే మీరు హీల్ అవ్వలేదు. మీరు ట్రామా క్యారీ చేస్తున్నారు. కానీ మీరు హీల్ అయిపోయారు. మీరు స్ట్రాంగ్ అయిపోయారు అనుకుంటున్నారు.
అందుకే ఆలోచన లేకుండా ఏ పనులు పడితే ఆ పనులు చేస్తున్నారు. ఏది పడితే అదే మాట్లాడుతున్నారు. అది మీరెలా ఫీల్ అవుతున్నారు అంటే, నాకు అనిపించింది ఆ టైంకి నేను చేశాను. అది నాకు అనిపించింది. ఆ టైంకి నేను అలా మాట్లాడాను అని ఇలా మీకు మీరు సంజాయిషీ చెప్పుకుంటున్నారు. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక పర్సన్ నిజంగా హీల్ అయితే, వాళ్ళ ట్రామా అనేది కానీ క్లియర్ అయితే, వాళ్ళకి గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ తెలుస్తుందండి. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది పర్ఫెక్ట్‌గా వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు కరెక్ట్‌గా చేస్తారు. బట్ మీ విషయంలో అలా జరగట్లేదు. మీరు ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నారు. ఏదైతే చేయాల్సిన పరిస్థితి ఉందో అది చెయ్యట్లేదు. సో, ఇలా మీరేంటంటే మీ లైఫ్‌లో కొత్త ప్రాబ్లమ్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. ఇది మీ లైఫ్‌లో చాలా రిపీటెడ్‌గా జరుగుతుంది. సో, ఇదే పెద్ద సమస్య. నేను చెప్తున్నాను గదా! మీకు మీరే పెద్ద ఛాలెంజ్ అండి. ఇక్కడ మీకు ఎవరు కూడా ఛాలెంజ్ చేసేవాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాళ్ళు లేరు. ఒక సిట్యుయేషన్ మీకు కాంప్లికేట్ దానికదే ఏం అవ్వట్లేదు. కేవలం మీ ఆలోచనలు, మీ పద్ధతులు మీరు చేస్తున్న పనులు బట్టే ఇవన్నీ జరుగుతున్నాయని మాత్రం నేను చెప్పగలను. సో, మిమ్మల్ని మీరు మార్చుకుంటే ఇప్పటికైనా సరే మీలో ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అనేది యాక్టివేట్ అయితే చాలా బావుంటుందండి. మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, మీ సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం, బెటర్‌గా హ్యాండిల్ చేయడం చేస్తే మీ లైఫ్ చాలా బావుంటుంది. మీరు అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు. రీడింగ్‌కి ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు. రెసొనేట్ అయిన వాళ్ళు తీసేసుకోవచ్చు అని నేను అందుకే ఆల్రెడీ చెప్పాను. కానీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ మాత్రం యాక్టివేట్ అవ్వాలి. జెండర్ ఏదైనా. ఎందుకంటే మీలో ఆ సెన్సిటివిటీ అనేది మిస్ అవుతుంది. మీ థాట్స్ అనేవి బ్యాలెన్స్‌డ్‌గా లేవండి. మెచ్యూరిటీ లెవెల్స్ ల్యాక్ అవుతున్నారు. సో, ఏది ఏమైనా సరే నేను చెప్తున్నాను కదండీ! మీరు కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సో, ఇఫ్ ఇది ప్రాబ్లమ్ అని మీకు అనిపిస్తే మీరు క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే రోజ్ క్వార్ట్జ్ కానీ, రెయిన్‌బో మూన్ స్టోన్ కానీ, ఇలాంటి ఏ క్రిస్టల్ అయినా వేర్ చేయొచ్చు. అంటే ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేసే క్రిస్టల్స్‌ని మీరు వేర్ చేయడం మంచిది. అవైతే మిమ్మల్ని కరెక్ట్‌గా కంట్రోల్ చేస్తాయి. మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. సో సెలినైట్, బ్లాక్ టార్మలిన్ కాంబినేషన్‌లో బ్రేస్లెట్ కూడా వేర్ చేయొచ్చు. ఇన్ యాంగ్ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతది. 7 చక్ర కూడా అంతే ఇన్ యాంగ్ ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వడానికి కొంత యూజ్ అవుతది. ఇవన్నీ సెకండరీ వస్తాయి. బట్ ప్రైమరీ అవే నేను చెప్పినవి. సో, ఇలా మీరేంటంటే క్రిస్టల్స్ వేర్ చేయడం వల్ల మీలో కొంత మార్పు రావచ్చు. మీ ఆలోచనలో కొంత మార్పు రావచ్చు. అండ్ మీరు కొంత హీల్ అవ్వడానికి కూడా ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే సెకండ్ థింగ్ మీ లైఫ్‌లో ఉన్న లేడీ వల్ల కూడా మీరు ఛాలెంజెస్ ఈ టైంలో ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. మేబీ ఆ లేడీ వాళ్ళు హర్ట్ అవ్వడం కానీ, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు స్ట్రగుల్ అవ్వడం కానీ, లైక్ మీరు ఎలా అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా చైల్డ్‌హుడ్ ట్రామా పాస్ట్ ట్రామా క్యారీ చేస్తున్నారో, వాళ్ళు కూడా అలా క్యారీ చేయడం వల్ల హీల్ అవ్వకపోవడం వల్ల మీరు ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు. సో, ఛాలెంజెస్ అనేవి అందుకే మీ లైఫ్‌లో వస్తూ ఉండొచ్చు. ఇలా నాకు ఈ సిట్యుయేషన్ కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనా సరే, ఇలా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి ఇవి రీజన్. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళు హీల్ అయ్యే వరకు మీరేంటంటే వాళ్ళ వల్ల సఫర్ అవ్వాల్సుంటుంది. అంతవరకు మీరేంటంటే అలాంటి పర్సన్‌ని అవాయిడ్ చేయడం కొంచెం వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండడం తప్ప, వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలి వాళ్ళకి మీరేదో ట్రబుల్ చేయాలి అనుకోవడం లాంటివి చేస్తే, మేబీ సిట్యుయేషన్ ఇంకా కాంప్లికేట్ అవ్వచ్చు. ఎందుకంటే అలా మీరు థింక్ చేస్తున్నారు అంటే, మీరు కూడా ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేస్తున్నట్టే కాబట్టి. సో, అసలు అందుకే చూద్దాం యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి డీటెయిల్డ్‌గా మీకేం చెప్తుంది ఏంటి అని. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఆల్రెడీ చాలా జరిగాయండి. మీరు కూడా అనుకోలేదు అవన్నీ జరుగుతాయని. బట్ డెఫినిట్‌గా చాలా జరిగిపోయాయి. ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో, ఇవన్నింటికి కారణం ఎవరు అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీరే అని. సో, మీరు అందుకే మీ లైఫ్‌ని ఎంత మార్చుకోవాలి అని ట్రై చేస్తున్నా ఏది వర్కౌట్ ఎందుకంటే మీలో మార్పు లేదు. మీరు హీల్ అవ్వలేదు. సో, మీరెలా మారుస్తారు? మీకు గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? సో, అందుకే ఏ సిట్యుయేషన్ కూడా మీ కంట్రోల్‌లో లేనట్టుగా మీకనిపిస్తుంది. ఈవెన్ మీ లైఫ్‌లో ఉన్న పర్సన్ మీకు థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నా, మీరేం చేయలేకపోతున్నారు అంటే, వాళ్ళు హీల్ అవ్వకుండా, వాళ్ళ ట్రామాని వాళ్ళు క్లియర్ చేసుకోకుండా, వాళ్ళకి వాళ్ళు ఇన్నర్ వర్క్ చేయకుండా, వాళ్ళు మారాలి, వాళ్ళేంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేయాలి అంటే అది ఎలా జరుగుతుంది? సో, అందుకే మీరేంటంటే, ఏది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. లిటరల్‌గా స్టక్ అయిపోయారండి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను.
ఈ సిట్యుయేషన్ అయితే కొంచెం మీకు ఛాలెంజింగ్ గానే ఉంటది. బట్ ఈ ఛాలెంజ్‌కి రీజన్ మాత్రం మీరే అని తెలుసుకోండి. ఈవెన్ మీ లైఫ్‌లో ఒక లేడీ ఎవరైతే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో, వాళ్ళతో కూడా మీరేంటంటే మోస్ట్‌లీ గుడ్‌గా ఉండడానికే ట్రై చేయండి. వాళ్ళకేదో ప్రాబ్లమ్ తీసుకురావాలి ఆర్ వాళ్ళకేదో అర్థమయ్యేలా చేయాలి. సో, వాళ్ళని హీల్ చేయాలి అని మీరేదో చేస్తే, వాళ్ళు మీరు చెప్పింది వినొచ్చు, వినకపోవచ్చు. థింగ్స్ ఇంకా కాంప్లికేట్ అవ్వచ్చు. సో, మోస్ట్‌లీ నేనొకటే చెప్తాను. మీ వరకు మీరు చేయాల్సిన ఇన్నర్ వర్క్ మీరు చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తారు. అంటే ఇక్కడ నేనొకటి చెప్తానండి. ఎవరైతే ట్రామా క్యారీ చేస్తున్నారో వాళ్ళనెప్పుడు కూడా ట్రిగ్గర్ చేయకూడదండి. వాళ్ళెప్పుడు కూడా ఇన్‌సెక్యూర్‌గా, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలాగా చేయకూడదు. ఎందుకంటే అలా చేసినప్పుడే వాళ్ళేంటంటే మరికొంచెం డెస్పరేట్‌గా ఉండడం, మరికొంచెం సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలని చూడడం లాంటివి చేస్తారు. సో, అందుకే మీరేంటంటే ఎప్పుడైతే టెంపరరీగా వాళ్ళకి సరెండర్ అవుతారో మీకిలాంటి స్ట్రగుల్ ఉండదండి. ఇఫ్ మీ పరిస్థితికొచ్చినా మీరు హీల్ అవ్వలేదు, మీరు కూడా ట్రామా క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు మీరేం చేయాలి? మీ లైఫ్‌లో ఎలా ఉంటే బావుంటుంది? మీకు మీరు అలాంటి సపోర్ట్ ఎలా ఇస్తారు? లైక్ అంటే మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకునేలాగా, మిమ్మల్ని మీరు అప్‌లిఫ్ట్ చేసేలాంటి పనులు చేయాలండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. బేసిక్‌గా మీరున్న సిట్యుయేషన్‌లోని నాకు తెలిసి నేను 2 కేటగరీస్‌లో రీడింగ్ చెప్తున్నాను కాబట్టి మీరే హీల్ అవ్వాల్సిన పరిస్థితుంది. మీరే ట్రామా క్యారీ చేస్తున్నారు. సో, మీరే సఫర్ అవుతున్నారు అంటే, మీరు వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం కానీ, వ్యక్తులతో ఎలా మాట్లాడాలి? ఎక్కడి వరకు ఉండాలి? వ్యక్తులు ఎక్కడ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు? ఇలాంటివి నోటీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి విషయాల మీద మీరు ఫోకస్ చేసి, మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్తేనే, మీరు సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయగలుగుతారు. ఈ ఛాలెంజెస్‌ని మీ లైఫ్‌లో ఎండ్ చేయగలుగుతారు. లిటరల్‌గా ఈ ఛాలెంజెస్ ఎండ్ అవ్వాలి అంటే, మీరే ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి. ఆర్ ఇక్కడ మీరే చేంజ్ అవ్వాలి. అండ్ మీ లైఫ్‌లో న్యూ ప్రాబ్లమ్స్ కూడా మీరు అట్రాక్ట్ చేసుకోకూడదు అంటే, మీలోనే చేంజెస్ రావాలండి. సో, మీరేం చేస్తారు అంటే క్రిస్టల్స్ వైస్ ఏదైనా వేర్ చేయాలి అనుకుంటే లాపిస్ లజూలి వేర్ చేయండి. ఆర్ అమెజానైట్ అయినా వేర్ చేయండి. ఈ 2 క్రిస్టల్స్‌లో ఏదైనా వేర్ చేయొచ్చు. ఈవెన్ కాంబినేషన్‌లో కూడా అది వేర్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే మీ సిట్యుయేషన్ ప్రకారం నాకర్థమైందేంటంటే ఖచ్చితంగా మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు వ్యక్తులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ పరిస్థితుల్ని మీరు బెటర్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడైతే ఇలా ఉంటారో అప్పుడే మీ లైఫ్‌లో సమస్యలుండవు. కొత్త సమస్యలు కూడా రావు మీకు. ఇది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. ఇక వ్యక్తుల విషయానికొచ్చేసరికి నేను చెప్పినట్టుగా వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యక్తుల పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళతో ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి. ఎందుకు అంటే టైమ్ బీయింగ్ మీరు అలా ఉండడమే రియల్‌గా మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడంలో అవుతుంది. సో, ఇక్కడ నేను మల్టిపుల్ క్రిస్టల్స్ అయితే మీ సిట్యుయేషన్ ప్రకారం చెప్తున్నాను. బట్ ఎగ్జాక్ట్‌గా మీకు తెలియాలి అంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేస్తేనే తెలుస్తది. అయితే నేను చెప్పినట్టుగా వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండడం కానీ, జాగ్రత్తగా మాట్లాడడం కానీ, వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకోవడం కానీ, టైమ్ బీయింగ్ ఇంపార్టెంట్ అండి. డెఫినిట్‌గా మీరేంటంటే కొంత సరెండర్ అయ్యి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని కూడా ఇంపార్టెంటే. అది మీ లైఫ్‌ని ఏంటంటే టైమ్ టు టైమ్ చేంజ్ చేస్తూనే ఉంటది. మీ సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ అయినా చేయొచ్చు, ఈజీ అయినా చేయొచ్చు. ఈ ఛాలెంజెస్ అనేవి తొందరగా అయినా ఎండ్ అవ్వచ్చు, లేట్ అయినా అవ్వచ్చు. ఎందుకు అంటే అల్టిమేట్‌గా ఇక్కడ మీలో చేంజ్, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో చేంజ్ బట్టే ఏదైనా ఉంటది. అంటే నేను చెప్పిన విధంగా మీరే చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటే, మీరు హీల్ అవ్వడానికి, మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలాగా ఏం చేస్తే బావుంటుంది? మీకేది ఇంట్రెస్ట్ ఉంది? మీ లైఫ్ ఎలా ఉంటే బావుంటుంది అనేది మీరు ప్లాన్ చేసుకొని ఒక్కొక్క స్టెప్పు వెయ్యాల్సుంటుంది. మీ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయడానికి, మీరు హీల్ అవ్వడానికి. అలాగే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరు సఫర్ అవుతున్నా అంతేనండి. వాళ్ళ హీల్ అయ్యే వరకు, వాళ్ళ లైఫ్ బెటర్‌గా వాళ్ళకనిపించే వరకు, వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే వరకు మాత్రం మీకు ఇలా ఉంటుంది కాబట్టి, మీరు వాళ్ళకొక రియల్ ప్రాబ్లమ్ మీ వల్ల వాళ్ళ లైఫ్ ఏంటంటే కాంప్లికేట్ అవుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకి రాకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదొక్కటే మీరు చేయగలరు. అదొక్కటి మీరు చేస్తే చాలు టైమింగ్. మీరు పెద్దగా చేయగలిగిందేం లేదండి. ఎందుకంటే ఇక్కడ మీరు వాళ్ళని మార్చాలి. ఏదో ఈ సిట్యుయేషన్ బెటర్ చేయాలి. సో, ఇది జరగాలి, అది జరగాలంటే 2 మీ చేతుల్లో లేవు. ఆ పర్సన్ హీల్ అవ్వడం అనేది మీ చేతుల్లో ఉండదండి. కేవలం మీ వైపు నుంచి మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేయడం కోసమే చూడాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్.
సో అందుకే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, వ్యక్తుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోకుండా ఏది చెయ్యొద్దు. అసలు యాక్షన్ తీసుకున్న దగ్గర కూడా ఏదైనా మాట్లాడుతున్న దగ్గర కూడా మీకు క్లారిటీ ఉండి మీరు చెప్పగలరు అనుకుంటేనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కొంతమందికి క్లారిటీ ఉంటది. బట్ ఎలా చెప్పాలో తెలీదు. ఏదేదో చెప్తూ ఉంటారు. ఒకటి అనుకుంటారు, ఇంకొకటి చెప్తారు. అది మళ్ళీ మిస్‌అండర్‌స్టాండింగ్‌ని క్రియేట్ చేస్తది. సో, మీ లైఫ్‌లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే పార్ట్‌లీ మీరు కూడా ఆ విధంగా బిహేవ్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అందుకే కొంచెం అది చూసుకోవాలి. సెకండ్, నేను చెప్పినట్టుగా మీ లైఫ్‌లో ఎవరైనా ఒక పర్సన్ వల్ల మీరు ఇలా స్ట్రగుల్ అవుతున్నా, వాళ్ళ విషయంలో కూడా టైమ్ బీయింగ్ జాగ్రత్తగా ఉండాలి. అదొక్కటే మీరు చెయ్యాలి. సో, అసలు ఫైనల్‌గా యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ జడ్జిమెంట్ పాస్ చేయడం మానేయండి. మీలో చాలామంది ఎలా ఉంటారంటే, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అర్థం చేసుకోకుండా మీ ట్రూత్ ఇదే, మీ కాన్షియస్‌నెస్ ప్రకారం ఇదే కరెక్ట్ అనుకోని మీరు ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు, మేబీ వ్యక్తులకి అది కంఫర్టబుల్‌గా అనిపించాలి అని ఏం లేదండి. వాళ్ళు మీ నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు అని కూడా ఏం లేదు. అలాంటప్పుడు ఆటోమేటిక్‌గా డిఫరెన్సెస్ ఒస్తాయి కదా! ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కదా! సో, అందుకే నేను చెప్పింది మీకిక్కడ అర్థమైనట్టయితే ఖచ్చితంగా మీ వరకు మీరొకటి ట్రూత్ అనుకోవచ్చు. ఆర్ మీ పర్స్‌పెక్టివ్‌లో మీరే కరెక్ట్ అని ఫీలింగ్ ఉండొచ్చు. బట్ ఆపోజిట్ పర్సన్స్‌కి అలా అనిపించాలని రూల్ ఏముంది? ఇఫ్ వాళ్ళు నిజంగానే ట్రామా క్యారీ చేస్తూ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సఫర్ అవుతున్నట్టయితే అస్సలు మిమ్మల్ని వాళ్ళు ఎంటర్‌టైన్ చేయరండి. మరి కొంచెం ట్రిగ్గర్ అవుతూ ఉంటారు. మీరు మాట్లాడే మాటలకి, చేసే పనులకి. అప్పుడు రియల్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు వ్యక్తుల నుంచి. లేదు, వాళ్ళు నార్మల్‌గానే ఉన్నారు. మీరు నార్మల్‌గానే ఉన్నారు. బట్ స్టిల్ ఇలా కమ్యూనికేషన్ గ్యాప్, డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, అసలు ఇలాంటి డిఫరెన్సెస్ ఎందుకు క్రియేట్ అవ్వాలి? టైమ్ బీయింగ్ మీరేంటంటే, ఎవరిని ఏది అనకుండా, మీ వరకు ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది కాబట్టి, మీరు ఓకే. అలా ఉండొచ్చు. బట్ దాన్ని డిఫెండ్ చేసుకోవడం, దాని కోసం ఆర్గ్యూ చేయడం, ఫైట్ చేయడం వల్ల మీకేమొస్తుంది? సో, ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఏదేమైనా నేను చెప్తున్నాను కదా! మీరు హీల్ అయితే మీకు ఈ డిఫరెన్సెస్ అన్నీ తెలుస్తాయండి. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎక్కడి వరకు ఉండాలి? ఎక్కడి వరకు ఉంటే మీకు సేఫ్ అనేది. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులు కూడా మీతో మాట్లాడుతున్నప్పుడు సో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎక్కడి వరకు ఉండాలి? ఏం చేయాలి? అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టే నేనేంటంటే మీకు ఇందాక థ్రోట్ చక్ర క్రిస్టల్స్ 2 చెప్పాను. ఒకటి లాపిస్ లజూలి, ఇంకొకటి ఎమెజానైట్. సో, ఏది ఏమైనా సరే కొంతకాలం మాత్రం మాట్లాడే మాటలతో జాగ్రత్తగా ఉండండి. మేబీ అక్కడే రియల్ ఛాలెంజ్ ఉందేమో అని నాకనిపిస్తుంది. వ్యక్తులను అర్థం చేసుకోవడం, వ్యక్తులతో మాట్లాడడం కొన్నిసార్లు నిజంగానే ఛాలెంజ్ అండి. బట్ అలాంటి ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేయాలి అంటే మాత్రం మనుషులకి ఫస్ట్ పేషెన్స్ ఉండాలండి. వ్యక్తికి సమాధానం చెప్పాలి అని కాకుండా వాళ్ళెందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని ఆలోచించి, కొంత అర్థం చేసుకున్న తర్వాత ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే సేఫ్ జోన్‌లో ఉంటారు. సో, ఏది పడితే అది మాట్లాడేయాలని మాట్లాడొద్దు. వారు వ్యక్తులు ఏదో సమాధానం చెప్పాలి అని కూడా డెస్పరేట్‌గా ఉండొద్దు. సో, కొన్ని జాగ్రత్తలైతే మీరు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది కాబట్టి, మీ వరకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. సో, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.